యేసుక్రీస్తు ఏం చేశాడంటే, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, మరలా దాన్ని నేను 3 రోజుల్లో లేపుతాను అన్నాడు. అనగా వాళ్ళు ఏమంటారంటే, 46 సంవత్సరాలు పట్టింది దీన్ని కట్టడానికి, నువ్వేంటి 3 రోజుల్లోనే కడతామంటున్నావు అని అక్కడున్న వాళ్ళు అంటారు. అప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళకి ఏం అర్థం కాల. అసలు దేవాలయం అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ శృంగారం అనే దేవాలయం అనుకున్నారు. కానీ ఆ యేసుక్రీస్తు చెప్పిన మాట అది కాదు. యేసుక్రీస్తు చెప్పిన మాటలో ఒక ఆంతర్యం ఉంది. ఏంటి యేసుక్రీస్తు చెప్పిన మాట అంటే, ఇప్పుడు గమనించాలి, ఈ యోహాను సువార్త కానీ ఏ సువార్తలైనా సరే, ఏ పత్రికలైనా సరే, ఈ క్రొత్త నిబంధన అంతా కూడా యేసు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఈ సువార్తలు రాశారు. ఈ పత్రికలను ఆయన బ్రతికుండగా రాసిన సువార్తలు కాదు. ఆయన బ్రతికుండగా రాసిన యోహాను సువార్త కాదు, మత్తయి కాదు, మార్కు కాదు, లూకా కాదు. ఇంక మిగతా సువార్తలు, మిగతా పత్రికలు కూడా యేసుక్రీస్తు బ్రతుకున్నప్పుడు రాసినవి కాదు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన శిష్యులు రాసినవి అనమాట. కాబట్టి అందుకోసమే ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, 21వ వచనంలో ఆయన తన శరీరమును గూర్చి ఈ మాట చెప్పెను, ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటలను నమ్మిరి అని ఉంది అక్కడ. చూడండి, ఆ టైంలో వాళ్ళకి శిష్యులకు కూడా అర్థం కాల, ఆ సమయంలో అర్థం కాల. తర్వాత ఎప్పుడు అర్థమైందంటే అది యేసు, ఆ దేవాలయం అంటే యేసు యొక్క శరీరం అని తర్వాత అర్థం చేసుకున్నారు. ఎందుకంటే యేసు ప్రభువారు చనిపోయారు, 3వ రోజు తిరిగి లేచారు కదా. ఆ 3వ రోజు తిరిగి లేచిన దాని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అందుకని వాళ్ళకి అక్కడ అర్థం కాకుండా వాళ్ళు ఏమనుకున్నారంటే, కనపడే ఈ దేవాలయమేమో ఇది 46 సంవత్సరాలు అయిందిగా కట్టి, ఈయనేంటి 3 రోజుల్లో లేపుతాను అన్నాడు అనుకున్నారు వాళ్ళు. కానీ శిష్యులకు కూడా అదే అనుమానం వచ్చి ఉండొచ్చు. కానీ వాడికి ఎప్పుడు అర్థమైందంటే, యేసుక్రీస్తు మరణించిన తర్వాత 3వ రోజు లేచిన తర్వాత అప్పుడు అర్థమైందనమాట. ఓహో, ఈయన చెప్పింది ఈ విషయం అన్నమాట. కానీ అందరూ ఏమైనా ఆలోచించారంటే, ఈ భౌతిక సంబంధమైన ఈ కట్టడం గురించి ఆలోచించి ఇది కోల్చబడితే 3 రోజులు కడతాడని అందరూ అనుకున్నారు. పొరపాటు, అది కాదు. ఆయన శరీరం గురించి మాట్లాడాడు. ఎందుకంటే ఆయన శరీరం కోల్చబడింది, సమాధి చేయబడింది, మరలా దానిని 3వ రోజు లేపబడింది అని అర్థం చేసుకున్నారనమాట. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు చెప్పిన అసలైన అర్థం ఏంటంటే ఆయన పునరుద్ధానం గురించి మాట్లాడాడు అనమాట. దేని గురించి మాట్లాడాడు? పునరుద్ధానం అనేది ఒకటి ఉంది. పునరుద్ధరణ అంటే మరలా బ్రతకడం, మరలా చనిపోయి మరలా బ్రతకడం, దాన్ని పునరుద్ధానం అని చెప్పాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క మాటల అర్థం ఏంటంటే, ఇక్కడ దేవాలయం చూడంగానే, ఆ ఆలయాన్ని చూడంగానే ఏమన్నాడంటే, ఇదిగో దీన్ని పడగొట్టండి అంటే నన్ను చంపండి, మరలా నేను మళ్ళీ ఏం చేస్తాను, 3వ రోజు లెగుస్తాను అని అర్థం అక్కడ. అంటే ఆయన మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు, అదే రీతిగా ఆయన యొక్క పునరుద్ధానం గురించి కూడా మాట్లాడుతున్నాడు అక్కడ ఆయన. ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవాలయం అంటే అర్థం ఏంటంటే, ఆలయం అంటే అర్థం ఏంటంటే దేవుడు నివసించేది. దేవాలయం అంటే దేవుడు నివసించేది అంటే ఆయన శరీరం గురించి మాట్లాడుతున్నాడు. శరీరం కూడా దేవాలయమే, శరీరం కూడా దేవాలయం. ఇప్పుడు మన శరీరం కూడా దేవాలయమే. మీరు చూడండి ఒకసారి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఏమని రాయబడిందంటే, చూడండి, ఇది అర్థం చేసుకోవాలి, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. చూసారా, అక్కడ కూడా ఏం మాట్లాడుతున్నాడు ఆయన? మీరు దేవుని ఆలయం అన్నాడు. ఏంటంట? దేవుని ఆలయం. ఇప్పుడు ఆ ఆలయం అంటే ఎవరు? మనమే. శరీరము దేవుడికి ఆలయం లాంటిది. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా అదే చెప్పాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి అంటే నన్ను పడగొట్టండి, నా శరీరాన్ని పడగొట్టండి, కానీ మరలా నేను మళ్ళీ కట్టుకుంటా.
మూడో రోజు మళ్ళీ ఏమవుతుంది, కట్టబడుద్ది అని అర్థం అనమాట. అంటే దేవాలయం అంటే అర్థం ఏంటంటే దేవుడు నివసించేది. ఇప్పుడు యేసు యొక్క శరీరం కూడా దేవునికి దేవాలయమే. అందులో ఆయన శరీరంలో కూడా దేవుని ఆత్మ నివసిస్తున్నట్లే మనం కూడా దేవుని ఆలయాలు. మనలో కూడా దేవుడు మనలో కూడా నివసించడానికి ఇష్టపడతాడు. మీరు ఆలోచించండి, ఎందుకంటే మనల్ని నిర్మించింది ఆయనే కాబట్టి. మనల్ని నిర్మించాడు ఆయన, మనలో నివసించడానికి నిర్మించాడు ఆయన, మనలో ఉండడానికి నిర్మించాడు ఆయన. కాబట్టి అయితే విషయం ఏంటంటే మనలో ఉండాలి అంటే మనం గమనించాలి, మనలో ఏముండకూడదంటే మనలో ఎక్కడ కూడా దేవుడికి ఇష్టము లేనిది ఏది కూడా మన హృదయంలో ఉండకుండా చూసుకోవాలి. కాబట్టి అక్కడ ఈ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16లో ఏమన్నాడంటే మీరు దేవునికి ఆలయమై ఉన్నారని, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను అని రాయబడింది. ఇప్పుడు మీరు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే దేవుని ఆత్మ ఎవరిలో నివసిస్తుంది అనేది ఒక ప్రశ్న. దేవుని ఆత్మ ఎవరిలో నివసిస్తుంది అంటే చూడండి, మీరు గమనించండి, సౌలులో ముందుగా దేవుని ఆత్మ ఉంది, తర్వాత ఆ దేవుని ఆత్మ బయటికి వెళ్ళిపోయింది. నా మాట అర్థమవుతుందా? సౌలులో ముందు దేవుని ఆత్మ నివసించింది, తర్వాత దేవుని ఆత్మ వెళ్ళిపోయి ఏమొచ్చింది, దురాత్మ వచ్చింది. అంటే ఆత్మకు నిలయమే మన శరీరం, ఆత్మకు నివాసమే మన శరీరం. ఇప్పుడు మన శరీరంలో ఉండవలసింది ఏంటి అనేది మనం ఆలోచన చేయాలి. మన శరీరంలో ఉండవలసింది, ఎందుకంటే దేవుడు నిర్మాణం చేసుకున్నాడు మనల్ని ఎందుకు నిర్మాణం చేసుకున్నాడు? ఆయన మనలో ఉండడానికి నిర్మాణం చేసుకున్నాడు, మనతో ఉండడానికి నిర్మాణం చేసుకున్నాడు, ఎప్పుడు ఉండడానికి నిర్మాణం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ యొక్క గమనించాలి, ఈ రాత్రి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే మనల్ని ఎందుకు నిర్మాణం చేసుకున్నాడు అంటే మనతో సహవాసం చేయడానికి నిర్మాణం చేసుకున్నాడు, మనలో ఉండడానికి నిర్మాణం చేసుకున్నాడు. కానీ ఏమన్నాడంటే మీరు దాన్ని పాడు చేసుకోవద్దని చెప్తున్నాడు. అక్కడ ఏం చేసుకోవద్దంట? పాడు చేసుకోబాకండి. ఈ ఆలయాన్ని మీరు ఏం చేయకూడదు, పాడు చేయొద్దు. అంటే మీరు గమనించండి, ఆల్రెడీ ఈ ఆలయానికి, ఈ శరీరానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. అంటే ఏదో ఒక టైంలో ఈ శరీరం ఏమైందంటే కృషించిపోయింది, ఈ శరీరం కృషించిపోయింది, అర్థం చేసుకో. కానీ మనకు మనంగా దీన్ని ఏం చేయకూడదు, పాడు చేసుకోకూడదు. మనకి మనంగా దీన్ని ఏం చేయకూడదు, పాడు చేసుకోకూడదు. చూడండి ఒకసారి గమనించి, మానవ నిర్మాణం చేసినప్పుడు దేవుడు మానవుడికి ఆయుష్ని చాలా ఇచ్చాడు. దేవుడు నిర్మాణం చేసినప్పుడు గమనించాల్సిన విషయం అంటే మరణం గురించి ఏం మాట్లాడాల, ఏమన్నాడంటే మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి అన్నాడు, భూమిని నిండించండి అన్నాడు. అయితే ఒక కండిషన్ పెట్టాడు, మీరు కనుక పాపం చేస్తే ఏమవుతారు, మరణాన్ని పొందుతారు అన్నాడు ఆయన. కానీ జరిగిన విషయం ఏంటి, వాళ్ళు దేవుని మాటను ధిక్కరించారు. అది పక్కన పెడదాం, పాపం వచ్చింది. అందువలన జరిగిన విషయం ఏంటంటే మొట్టమొదటిగా మనిషి యొక్క ఆయుష్ ఏంటంటే 969 సంవత్సరాలు మనిషి ఆయుష్. మెతూషల అనే ఒక వ్యక్తి ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు అంటే 969 సంవత్సరాలు బ్రతికాడు ఆది కాండంలో. అలా చూసుకుంటే దావీదు కాలానికి వచ్చినప్పుడు దావీదు అంటాడు మా ఆయుష్ కాలము 70 సంవత్సరాలు అంటాడు. ఇప్పుడు చూడండి, ఆయుష్ ఏమైపోయింది, ఉండే కొలది తగ్గుకుండా వచ్చింది. ఈరోజు ఆ 70 సంవత్సరాల ఆయుష్ కూడా చెప్పలేని పరిస్థితులు అయిపోయింది. కారణం ఏంటి అంటే ఈ శరీరం ఏమైపోతుందంటే ఉండే కొలిది కృషించిపోతుంది. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. చూసారా, భూమి మీద ఈ గుడారమైన మన నివాసము ఏమైపోయిందంట, శిథిలమైపోయింది. ఇప్పుడు మన ఈ గుడారం అంటే అర్థం ఏంటి, మన శరీరమే. అంటే మన శరీరానికి 3 పేర్లు ఉంటాయి, ఒకటి నివాసము, గుడారము, ఆలయం. అర్థం చేసుకోండి, ఈ శరీరానికి ఉన్న పేర్లు ఏంటి తెలుసా, గుడారము, నివాసము, ఆలయం. ఈ 3 మన శరీరం గురించే మాట్లాడేది. అందుకని ఇక్కడ ఏమని రాయబడింది, జాగ్రత్తగా మీరు చదవాలి. అక్కడ
భూమి మీద, చదవండి మరొకసారి, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం, అంటే గుడారాన్నే నివాసంగా మాట్లాడుతున్నాడు ఆయన. గుడారమైన ఈ నివాసం అంటే, నివాసం అంటే ఏంటి? నివసించడానికి అనుకూలమైంది. ఇది ఏ నివాసానికి అనుకూలం? దేవుని ఆత్మకు నివసించడానికి అనుకూలమైంది ఈ నివాసం. అయితే చదవండి, ఏమవుతుంది? ఈ గుడారం ఒక రోజు ఏమైందంట? శిథిలమైపోయిద్ది అని అన్నాడు. ఎందుకు శిథిలమైపోవాలి? కారణం ఏంటంటే, ఆనాడు ఆదిలో ఆదమ వాళ్ళు చేసిన పాపాన్ని బట్టే దీనికి ఏమొచ్చిందంటే శిథిలావస్థ వచ్చేసింది. లేకపోతే మనిషికి మరణం లేదు, ఈ శరీరానికి మరణం లేదు. ఎందుకంటే వాళ్ళ ఆత్మ స్వరూపులు, ఆత్మ మహిమా శరీరంతో నింపబడిన వాళ్ళు. మీరు ఆలోచన చేయండి, మహిమా శరీరాలతో నింపబడి. కానీ పాపం ఎప్పుడైతే, పాప పురుషుడు ఎప్పుడైతే ప్రవేశించాడో వెంటనే ఈ శరీరం ఏమైపోయిందండి? కృషించడం, పాడవడం ప్రారంభించబడింది. ఆ విధంగా ఆయుష్ తగ్గుకుంటూ వచ్చి చివరికి ఏమైపోతుంది? ఏదో ఒక రోజు ఈ శరీరం ఏమైందంట? మట్టిలోకి వెళ్ళిపోవాల్సింది. ఎందుకంటే మట్టిలోంచి చేయబడ్డాం మనం. అందుకని బైబిల్ ఏం జిగట మంటితో మనం చేయబడ్డామని ఉంటుంది బైబిల్లో. కాబట్టి ఏదో ఒక రోజు అయిపోయింది. సరే, మనకి ఎప్పుడైనా సరే ఈ శరీరం కృషించిపోవాల్సి, మరణం ఎప్పుడైనా రావాల్సిందే. కానీ ఇది గుర్తుపెట్టుకోవాలి, ఈ శరీరాన్ని మనం ఎలా పాడు చేసుకోకూడదంటే, దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి శరీరాన్ని పాడు చేసుకోకూడదు. దేవునికి వ్యతిరేకంగా ప్రయాణం చేసి పాపం చేసుకోకూడదు. దేవుడికి వ్యతిరేకంగా మనం జీవించి పాపం చేయకూడదు. ఎందుకంటే మనలో నివసిస్తుంది ఏంటి అంటే దేవుని ఆత్మ. దేవుని ఆత్మకు ముందు ఒకవేళ మీరు ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి. దేవుని ఆత్మకు ముందు, ఇప్పుడు రక్షింపబడి బాప్తీసం తీసుకున్నాం అనుకోండి, రక్షింపబడి బాప్తీసం తీసుకోలేదు అంటే తేడా ఉంటుంది. రక్షణ పొంది బాప్తీసం తీసుకోకముందు, రక్షణ పొంది బాప్తీసం తర్వాత తేడా ఉంటుంది. ఏంటి తేడా అంటే, ఇప్పుడు రక్షణ లేనప్పుడు, రక్షణ పొందకపోయినప్పుడు, బాప్తీసం తీసుకోక ముందు, బాప్తీసానికి ముందు నువ్వు మారుమనసు పొందడం ముఖ్యం. బాప్తీసానికి ముందు మనం మారుమనసు పొందాలి. మారుమనసు పొందలేదు అంటే అర్థం ఏంటి? మనలో పాపం నివసిస్తుంది అని అర్థం. అక్కడ పాప పురుషుడు మనలో ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి. మీరు గమనించాల్సిన విషయం. అందుకనే పేతురు గారు ఏమంటాడంటే, పేతురు అపోస్తుల కార్యాల్లో 2వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఏమని రాయబడిందంటే, ఆ 2వ అధ్యాయం 38లో అక్కడ రాయబడిన మాట, మీరు మారు మనసు పొంది, చూడండి ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసు క్రీస్తు నామమున బాప్తీసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుదురు అన్నాడు. అంటే అర్థం ఏంటి? అప్పటి వరకు ఏం లేదు, దేవుని ఆత్మ లేదు అని అర్థం. అంతేనా? నా మాట రైటేనా? దేవుని ఆత్మ లేదు మీలో. ఎందుకని దేవుని ఆత్మ లేదు? నువ్వు ఇంకా నీలో పాపం ఉంది, నువ్వు పాపం ఒప్పుకోవాలి. నీలో పాపం ఉంది, పాప పురుషుడు నేను పరిపాలన చేస్తాను. నీలో ఏముంది? పాపం అనే ఆత్మ నీలో ఉంది. పాపం అనే ఆత్మ అంటే దురాత్మ నీలో ఉందని చెప్పుకోవాలి. ఇంకా మరో మాట చెప్పాలంటే, కాబట్టి నీ యొక్క ఆలయము దురాత్మక ఆలయంగా ఉండకూడదు. నీ ఆలయము దేవుని ఆత్మ నివసించడానికి అనువుగా ఉండే ఆలయంగా మార్చబడాలి. అందుకని మరి నీలో దేవుని ఆత్మ నివసించాలంటే ముందు మనం గమనించాలి, మనలో ఏ దురాత్మ పరిపాలన చేస్తుందో చూసుకోవాలి. అందుకనే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, ఇదిగో నేను తలుపు వద్ద నుండి తట్టుచున్నాను అని అన్నాడు ఆయన. చూడండి, ఇదిగో నేను తలుపు వద్ద నుండి నిలిచి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల, చూడండి, తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతడితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయదు మనం రాయబడింది. అక్కడ అర్థం ఏంటి? భోజనం అంటే అర్థం ఏంటి? కలిసి జీవించుతాం మేము. ఇప్పుడు యేసు ప్రభు గారు ఎక్కడున్నాడని రాయబడింది. అక్కడ ఎక్కడున్నాడంట? తలుపు బయట ఉన్నాడు. ఎక్కడున్నాడంట? బయట ఉన్నాడు. కానీ లోపలికి రావాలని పర్మిషన్ అడుగుతున్నాడు ఆయన. మీకు అర్థమైంది మాట? లోపలికి రావాలని అంటే గమనించండి. కానీ తలుపు తెరవబడాలంటే ఏం జరగాలంట? మనమే మన స్వతహాగా మన పాపాన్ని ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆయన బయట నుంచి తలుపు కొడుతున్నాడంటే వాక్యం తడుతుంది నిన్ను.
వాక్యం తడుచుంది ఏమనంటే దేవుని ఆత్మ నీలోకి రావాలని. ఎందుకంటే శరీరం దేవునిది కాబట్టి. కానీ దీనిని ఎవరు పరిపాలన చేస్తున్నాడంటే దేవుని ఆత్మ లేకపోతే దురాత్మ మనిషిని పరిపాలన చేస్తుంది. అందుకే మనిషిలో పాపం భయంకరంగా ఏలడానికి కారణం అదే. ఇప్పుడు నీ శరీరాన్ని దేవుని ఆలయంగా ఎలా మార్చుకోవాలో తెలుసా? ముందు నీలో ఉన్న ఏ పాపం నీలో ఉందో చూసుకోవాలి. ఎందుకంటే బయట నుంచి అయినా తట్టుచున్నాడు నీలోకి రావడానికి. అర్థం చేసుకోవాలి. చూడండి, మన ఆలోచన మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూస్తే అక్కడ రాయబడిన చూడండి, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారము, లోభములు, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము, ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుల్ని అపవిత్రపరుచునని చెప్పాను. చూసారా? ఇప్పుడు ఎక్కడున్నాయి అన్ని? ఈ చెడ్డవన్నీ ఎక్కడున్నాయంటే లోపలే ఉన్నాయి. అలాగే గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 19లో మనం కూడా చదివితే ఇక్కడ కూడా ఉన్నాయి. చూడండి, ఇక్కడ కూడా ఇంచుమించుగా అయ్యే కనబడతాయి. 19లో శరీర కార్యములు స్పష్టమైనవి అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవన్నీ కూడా చూడండి, ఇవన్నీ ఎక్కడున్నాయి? లోపలే. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం పరిశీలన చేసుకోవాలి, నాలో ఉన్న పాపం ఏంటి. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. 3వ వచనం, మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరీ మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగు. చూడండి, ఇలాగ మనం ఆలోచన చేసుకున్నప్పుడు మనమే ఎప్పుడు కూడా పరీక్ష చేసుకోవడం చాలా ముఖ్యం. అంటే ఏ పాప పురుషుడు మనలో ఉండి, ఏ పాపం మనలో ఉండి పరిపాలన చేస్తుంది, ఏ పాప ఆత్మ మనలో ఆవరించింది. నా శరీరము దేవునికి ఆలయంగా ఉందా, లేకపోతే దురాత్మక ఆలయంగా ఉందా మనం చూసుకొని మనం చేయవలసిన పని ఏంటంటే, అదిగో తట్టుచున్నాడు ఆయన. వాక్యం ద్వారా తట్టుచున్నాడు. వాటన్నిటిని బయటికి పంపించమని అడుగుతున్నాడు. మనం ఏం చేయాలంటే వాటినంట ఒప్పుకొని విడిచిపెడితే బయటికి వెళ్తాయి. అందుకే సామెతల గ్రంథము 28:13 సామెతల గ్రంథము 28:13లో ఈ విధంగా రాయబడిన మాట. ఏమని రాయబడింది తెలుసా? సామెతలు 28:13లో అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడే కనికరం పొందుతాడంట. అంటే అర్థం చేసుకోండి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, ఈ 2 పనులు చేయాలి. అప్పుడే మనలో ఉన్న ఏ పాపమైతే, ఏ పాప ఆత్మ మనలో నివసిస్తుందో అదేం చేస్తుందంట, మనలో నుంచి బయటికి వెళ్ళిపోవడం జరుగుద్ది. ఎప్పుడైతే వెళ్ళిపోవడం జరుగుద్దో అప్పుడు ఏం జరుగుద్దో తెలుసా? దాన్ని ఏమన్నారంటే ఒప్పుకోవడం, విడిచిపెట్టడాన్ని మారు మనసు అన్నారు. ఒప్పుకోవడం, విడిచిపెట్టడమే మారు మనసు అన్నారు. చూడండి ఒకసారి యేసుప్రభువు వారు మరి లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఒక గ్రామానికి వచ్చాడు ఆయన. ఆ గ్రామానికి వచ్చినప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే, ఒక జక్కయ్య అనే ఒక వ్యక్తి కనబడుతున్నాడు ఎరుకో పట్టణం దగ్గరికి. ఆ జక్కయ్య ఎలాంటి వాడు అంటే, ఆ గ్రామములో అతను ధనవంతుడే, కానీ అతడు మంచివాడు కాదు. అతడు ధనవంతుడే కానీ మంచి పేరు లేదు అతనికి. ఆ ఊరోళ్ళందరూ అతనితో అతని గురించి ఏం మాట్లాడు, పాపాత్ముడైన వాడు, పాపి అయిన జక్కయ్య అని మాట్లాడుకుంటున్నారు. అంటే అతడు ఎలాంటి వాడు అంటే, ఆ ఊరి వాళ్ళు ఎదుట అతని యొక్క పాపం కనబడుతుంది. వాళ్ళు ఎదుటే పాపం చేస్తున్నాడు. ఎలా అంటే అక్రమమైన సంపాదన, అక్రమమైన దోచుకోవడం, పేదలను దోచుకోవడం, ఇలాంటి పరిస్థితులు కలిగిన వాడు. ఒకరోజు ప్రభు అతను దర్శించాడు, తన గృహంలోకి వచ్చాడు. వచ్చిన వెంటనే జక్కయ్య
చేసిన పని ఏంటంటే వెంటనే జక్కీ అన్న మాట చూడండి, ఏమన్నాడంటే, ఇదిగో నా ఆస్తిలో సగాన్ని పేదలకు ఇచ్చేస్తానయ్యా, ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి నేను 4 ఇంతలు ఇచ్చేస్తాను అని చెప్తున్నాడు అక్కడ. అంటే అర్థం ఏంటి? జక్కీలో ఏమొచ్చిందంటే మారు మనసు వచ్చింది. అప్పుడు దాకా ఎవరి దగ్గర తీసుకోవడమే కానీ ఇవ్వడం తెలియదు జక్కీకి. జక్కీ ఎప్పుడు కూడా ఎవరిని దోచుకుందామా, ఎవరిని మోసం చేద్దామా, ఎవరిని మాయ చేద్దామా, ఎవరి దగ్గర ఏ సొమ్ము తీసుకుందామని ఆలోచన తప్ప ఎవరికి కూడా సహాయం చేసే మనిషి కాదు. అట్లాగే ఎవరి సొమ్ము ఆశించకుండా ఉండేవాడు కాదు. అలాంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడంటే, ముందు తన ఆస్తిలో సగభాగాన్ని పేదలకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. రెండో విషయం ఏంటంటే, తను చేసిన అక్రమాన్ని ఒప్పుకుంటున్నాడు, దాన్ని విడిచిపెడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎవరెవరి దగ్గర ఏమేమి తీసుకున్నాడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఆలోచన. దాన్ని ఏమన్నారంటే ఒప్పుకోవడం, రెండోది ఏంట విడిచిపెట్టడం అని మాట్లాడుకోవాలి. ఎప్పుడైతే అలా మనం ఒప్పుకొని విడిచిపెడతామో గమనించాల్సింది అదే మారు మనసు. అప్పుడు తీసుకోవాలి బాప్తీసం. నువ్వు ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా నువ్వు బాప్తీసం తీసుకుని ఏం ప్రయోజనం అండి? ఏం ప్రయోజనం? చాలా మంది పెళ్లికి బాప్తీసాలు తీసుకుంటారు, ప్రయోజనం ఏముంది? మారు మనసు లేకుండా నువ్వు బాప్తీసం తీసుకుంటే ఆ బాప్తీసానికి అర్థమే లేదు. ఆలోచించే. కాబట్టి ఇది గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే మీ దేహము దేవునికి ఆలయం, దేవుని ఆత్మ మీలో నివసించాలి. నువ్వు మారు మనసు లేకుండా బాప్తీసం తీసుకున్నంత మాత్రాన దేవుని ఆత్మ రాదు. కాబట్టి ముందు ఏం చేయాలి? ముందు మనలో ఏం పోవాలంట? ముందు ఆ యొక్క పాపం బయటికి వెళ్ళిపోతే అప్పుడు దేవుని ఆత్మ మనలో నివసించడానికి ఇష్టపడతాడు. ఆలోచన. ఇంకా నువ్వు బాప్తీసం తీసుకోలేదు అనుకోండి, ఏం జరుగుద్ది? అది కూడా ప్రమాదమే. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక సంఘటన మనకు కనపడుతుంది. ఏం కనపడుతుంది అంటే చూద్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయం 24వ వచనం చదివితే, లూకాసు వార్త 11వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. అక్కడ రాయబడిన విషయం ఏంటంటే, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత, ఒక్క నిమిషం చూడండి, అపవిత్ర ఆత్మ ఒక మనుషుని ఏం చేస్తుందంట? వదిలిపోయింది. అంటే అర్థం ఏంటి? నువ్వు ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతావో నీలో ఉన్న అపవిత్రాత్మ ఏమైపోయింది? బయటికి వెళ్ళిపోయింది. ఇక్కడ వరకు బాగుంది. అయితే మళ్ళీ ఆ అపవిత్రాత్మ నిన్ను వదిలిపెడదు. అంటే అర్థం ఏంటి? ఆ పాపం నిన్ను వదిలిపెడదు. అప్పుడే నువ్వు ఏ పాపాన్ని అయితే ఒకప్పుడు చేసావో దాన్ని ఏం చేసావు? ప్రభు దగ్గర ఒప్పుకున్నా విడిచిపెట్టావు, బాగుంది. కానీ ఆ పాపం మాత్రం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఎలాగైనా మళ్ళీ అదే పాపంలో పడేయాలని, ఎలాగైనా అదే పాపంలో నిన్ను లాక్ రావాలని నీ బలహీనత, నీ వీక్నెస్. ఒక్కొక్కరు ఒక్కొక్క పాపానికి బానిసలుగా ఉంటారు. కాబట్టి నీవు ఏ పాపానికి బానిసవో ఆ పాపం నిన్నేం చేస్తుంది? నువ్వు వదిలిపెట్టినా అది నిన్ను వదిలిపెట్టదు. నా మాట అర్థమైందా? మనం వదిలిపెట్టిన పాపం మాత్రం మనం వదిలిపెట్టదండి, వెంటాడుతూనే ఉంటుంది. అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? మనం పాపాన్ని విడిచిపెట్టేస్తాం, కానీ పాపం మాత్రం మనల్ని ఏం చేయదు? విడిచిపెట్టదు, వెంటాడుతూనే ఉంటుంది. ఎప్పుడు అవకాశం దొరుకుద్దా మనలో ఎప్పుడు ప్రవేశించాలని చూస్తూ ఉంటుంది. ఇది ఆలోచించాలి. అందుకే బైబిల్లో ఏముందని తెలుసండి? అపవాదికి చోటు ఇవ్వద్దు అని ఉంది. అపవాదికి ఏమవ్వకూడదంట? చోటు ఇవ్వకూడదు. ఎందుకంటే అవకాశం కోసం చూస్తూ ఉంటుంది పాపం, అవకాశం. ఎందుకని దేవుడు ఏమంటాడంటే, పాపం అంట వాక్యుడి దగ్గర నిలబడుతుందంట. కాబట్టి అవకాశం కోసం పాపం చేస్తూ ఉంటుంది. నువ్వు ఏ పాపాన్ని అయితే నువ్వు విడిచిపెట్టావో ఆ పాపం మరలా ఏం చేస్తుందంటే అదంట తిరిగి మళ్ళీ నీ దగ్గరికి వచ్చి నీ యొక్క హృదయంలో దేవుని ఆత్మ లేదని తెలిసిపోయి, ఖాళీగా ఉందని తెలిసిపోయి మళ్ళీ ఏం చేస్తుందంట? మరొక 7 చెడ్డ ఆత్మలు తీసుకొచ్చుద్దంట. చదవండి ఒకసారి అక్కడ. అది విశ్రాంతి వెతుకుచ్చు, నీరు లేని చోట్ల తిరుగుచ్చు, దొరకనందున నేను విడిచి వచ్చిన ఆ ఇంటికి తిరిగి వెళుదుననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి. చూసారా ఎలా ఉందంటే అప్పుడు ఆ వ్యక్తి పరిస్థితి? చాలా భలేగా ఉందిలే, ఇంకా బాగుంది. కాబట్టి నేనేం చేయొచ్చు? నా స్నేహితులు ఇంకా ఉన్నారు, నా స్నేహితులు ఇంకా చెడ్డాత్మలు ఉన్నారు. కాబట్టి నేనేం చేయాలంటే, ఇదిగో ఈయన ఇంకా నింపుకోలా, తన ఇల్లు ఖాళీగానే ఉంది, దేవుని ఆత్మ లోపల లేదు, కాబట్టి నేను మరలా లోపలికి రావచ్చు అని చెప్పేసి ఇదే ఆత్మ బయటికి వెళ్ళిపోయి చెడ్డాత్మ మరొక 7 చెడ్డాత్మలు తీసుకొచ్చుద్దంట. తీసుకొచ్చి 1 + 7 8 ఆత్మలు ఆ వ్యక్తిలో ప్రవేశిస్తాయి.
8 దురాత్మలు అంటే భయంకరమైన, ఒక పాపమే మనిషిని భయంకరమైన వ్యక్తిగా మారుస్తే ఒకటితో పాటు ఇంకొక 7 పాపాలు యాడ్ అవుతాయంట. ఇప్పుడు ఆ వ్యక్తి పరిస్థితి మొదటి స్థితి కన్నా కడపడి స్థితి ఇంకా దారుణంగా ఉంటది. కాబట్టి ఆలోచించి, అందుకే నువ్వేం చేయాలి, మారు మనసు పొందిన తర్వాత అప్పుడు బాప్తిస్తానికి ఆలస్యం చేయకుండా తీసుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది నీ పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత నువ్వు ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటావు అప్పుడు దేవుని ఆత్మ నీలో నివసిస్తుంది. అందుకని ఏమని రాయబడుతుందంటే, యేసుప్రభువారు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యేసుప్రభువారు బాప్తిసం తీసుకోవడానికి వచ్చారు. రాగానే మనకు ఒక సూచన కనబడుతుంది. ఏంటి ఆ సూచన అంటే, దేవుని ఆత్మ ఏం జరుగుతుంది అక్కడ? దేవుని ఆత్మ ఎదుగో పాము రుమలే యేసు ప్రభువారి మీద వచ్చినట్టు కనబడుతుంది అక్కడ. మత్తయి సువార్త 3వ అధ్యాయము 18వ వచనం 16వ వచనం చదివితే, యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకు వచ్చుడు చూచెను. చూసారా? అంటే దేవుని ఆత్మ ఎప్పుడైతే బాప్తిసంలో నుంచి నువ్వు బయటకు వస్తావో దేవుని ఆత్మ మనలో నింపబడుతుంది. అలాగే అపోస్తల కార్యాల్లో ఇందాక మనం చదువుకున్నాం 2:38 కూడా అంతే. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం తీసుకోండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వారు మీరు పొందుతురు అన్నాడు. అంటే దేవుని ఆత్మతో మనం నింపబడతాము, అప్పుడు లోపలికి దురాత్మ వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న మీరు నేను గమనించాలి. ఒకప్పుడు మన శరీరము, మన ఆలయము దురాత్మక ఆలయం అయి ఉండొచ్చేమో, కానీ దేవుడు ఏం కోరుకున్నాడంటే అసలు శరీరం ఆయనది, ఆయన నివసించాలి. అందుకోసమే నీలో నివసించడం కోసమే ఆయన ఏం చేశాడంటే తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని గార్చాడు. నీకోసం ఆయన తన సిలువ రక్తాన్ని గార్చాడు, నిన్ను కొనుక్కున్నాడు అనమాట. మనం ఎవరం అంటే మనం కొనబడిన వాళ్ళము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం కొనబడ్డాం, ఆయన మనం కొనుక్కున్నాడు. కాబట్టి అందుకే అన్నాడు నా పిల్లలు అని చెప్పేసి చూస్తున్నాడు. అయితే ఏమైందంటే ఆయన పిల్లల్ని వాడు స్వాధీనం చేసుకున్నాడు. వాడి ఆత్మలో అది ఆ మనుషుల్లో ఉంటున్నాయి. అందుకే తట్టుచున్నాడు అనమాట. బయటికి పంపించు, నీలో ఉన్న పాపాన్ని బయటికి పంపించు అని తట్టుచున్నప్పుడు, ఎప్పుడైతే మనం వింటామో వాక్యం నిన్ను ఎప్పుడైతే తట్టినప్పుడు నువ్వు గ్రహిస్తావో వెంటనే నువ్వు పశ్చాత్తాపం చెంది, అది అయ్యో ఏంటిది, నా శరీరం దేవుని కదా, దేవునికి ఆలయంగా ఉండాలి కానీ అపవాదికి ఆలయంగా ఉండకూడదు, పాపానికి ఆలయంగా ఉండకూడదని పాపాన్ని ఒప్పుకొని ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడు మనలో నుంచి ఆ దురాత్మ బయటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వెంటనే నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు దేవుని ఆత్మ చేత నింపబడతాం. అప్పుడు ఈ ఆలయం ఎలా మార్చబడుద్ది? దేవుని ఆలయంగా మార్చబడింది. ఇది గుర్తుపెట్టి, దేవుని ఆలయంగా మార్చబడిన తర్వాత దానిని మరలా పాడు చేసుకోకూడదు. అదే అంటున్నాడు కొరింథీ పత్రిక 3:16లోనే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా అని మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం దేవుని ఆత్మతో నింపబడిన వారు కాబట్టి, దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది కాబట్టి ఈ దేవుని ఆత్మను మనం ఏం చేయకూడదంటే పాడు చేసుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆలోచించేద్దాం, గమనించాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటుంది మీరు ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:16. దేవుని ఆలయమునకును మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నామని అందుకు దేవుడు ఎలాగూ సెలవిచ్చినాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మనలో ఉండి సంచరిస్తాడంట, మనతో ఉంటాడంట. కాబట్టి ఈరోజు గమనించాలి, అర్థం చేసుకో. కాబట్టి దేవుని ఆత్మతో నింపబడిన మనము ఏదో ఒక రోజు ఈ ఆలయం ఏమైందంటే శిథిలం అయిపోయింది. ఎందుకంటే ఇది పాడైపోయింది కాబట్టి, దీనికి ఎక్స్పైరీ డేట్ ఉందిగా. కాబట్టి ఏదో ఒక రోజు ఇది శిథిలం అయిపోయింది. కానీ ఇది గుర్తుపెట్టుకోవాలి, ఒక రోజు మరలా ఎప్పుడైతే ఈ శరీరం శిథిలం అయిపోయిందో మనలో నుంచి ఏం బయటికి వెళ్ళిపోయిందో తెలుసండి, మన ఆత్మ బయటికి వెళ్ళిపోయింది. ఇది
దేవుని ఆత్మకి ఇప్పుడు నువ్వు రక్షింపబడి బాప్తీసం తీసుకున్న తర్వాత నీ శరీరం దేవుని ఆత్మకి ఆలయం మారింది. అంతకుముందేమో దురాత్మకి ఆలయంగా ఉన్న శరీరం ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత మన శరీరం దేవుని ఆత్మకు ఆలయంగా మారింది. మారిన తర్వాత గమనించాలి, ఒకరోజు ఇది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, కాలం అయిపోయింది, దేవుని సమయం మన సమయం అయిపోయింది, మనం మరణించాం. అప్పుడు ఏమైతే మనలోంచి ఆత్మ బయటికి వెళ్ళిపోయేదిగా. బయటికి వెళ్ళినప్పుడు దానికి ఏం లేదు, శరీరం లేదు కదా. దానికి ఏముంది అప్పుడు? శరీరం ఉంది. ఎందుకంటే శరీరం ఏమైంది? మట్టిలోకి వెళ్ళిపోయిందిగా. ఇప్పుడు ఆత్మకి ఏం లేదు, శరీరం లేదు. అంటే అర్థం ఏంటంటే దిగంబరత్వంగా ఉంటదంట ఆత్మ. చదవండి ఒకసారి ఆ మాట. ఇదే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో కనబడుతుంది మనకు ఆ మాట. చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. భూమి మీద మన గుడారము, ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని గాక దేవుని చేత, చూడండి, దేవుని చేత కట్టబడినదై నిత్యమైనదనైనా మన నివాసము పరలోకమందు ఉన్నదని ఎరుగుదము. చూడండి, అర్థం చేసుకోవాలి. మరలా ఏమన్నాడంటే, ఇదిగోండి ఇది శిథిలమైపోవచ్చు కానీ అసలైన నివాసాలు ఉన్నాయి పరలోకంలో అంటున్నాడు ఆయన. అసలైన నివాసాలు అంటే అర్థం ఏంటి? దేవుని చేత తయారు చేయబడుతున్నాయంట శరీరాలు. ఇది గుర్తుపెట్టుకోండి, దేవుని చేత మన కోసం. ఎందుకంటే ఇది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది కదా, అన్లిమిటెడ్ అంటాం చూసారా, అసలు ఎప్పటికీ అలాగే ఉండేది. అది తయారు చేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని అది దేవుని చేత కట్టబడింది, అది పరలోకంలో ఉంది అని చెప్తున్నాడు. తర్వాత చదువులో 2వ వచనం, మనము దిగంబరులము కాక వస్త్రములు ధరించుకుని వారముగా కనబడదుము గాక. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన నపేక్షించు దీనిలో మూలుగుచున్నాము అన్నది. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? ఎప్పుడైతే మన శరీరం నుంచి ఆత్మ బయటికి వెళ్ళిపోయిందో, మన ఆత్మకి ఏమి లేదంటే శరీరం లేదు, అంటే అది దిగంబరత్వం కలిగి ఉంది అని అర్థం చేసుకోవాలి. కాబట్టి దిగంబరత్వం కలిగిన ఈ ఆత్మకి మరలా శరీరం రాబోతుంది. దిగంబరత్వం కలిగిన ఆత్మకి ఎవరా వచ్చింది? మరలా శరీరం వస్తుంది. ఎందుకంటే ఆ శరీరం ఏమన్నారంటే అది మరణము లేని శరీరము. మరలా ఎప్పుడు పాడవదది, మరలా ఎప్పుడు పాడైపోయి పరిస్థితులు లేవు దానికి. కాబట్టి అలాంటి శరీరము తయారు చేయబడుతుందంట. అందుకనే యేసుప్రభువు వారు ఏమంటాడంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం చదువుదాం. 14వ అధ్యాయం మొదటి వచనం చదవండి. మీ హృదయములు కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అని ఇక్కడ కూడా చూడండి ఏమున్నాయంట, నివాసములు అని రాయబడింది అక్కడ. నా తండ్రి ఇంట. నివాసాలంటే ఏంటి? నివాసాలంటే ఏంటి? నివాసాలంటే ఏంటి? మన శరీరాలు. అంటే దేవుని చేత, అంటే ఎక్స్పైరీ డేట్ లేని శరీరాలు తయారవబోతున్నాయి. స్తోత్రం చెప్పండి. అంటే చూడండి, దాన్ని ఏమన్నారంటే చూడండి, మహిమా శరీరాలు తయారు చేయబడుతున్నాయి అన్నమాట. అది ఎప్పుడు మరి ఆ మహిమా శరీరాలు ఎప్పుడు ధరించబడతాయి? ఆయన రాబోతున్నాడు, ఆయన త్వరలో రాబోతున్నాడు ఆయన. అందుకని చదవండి, అక్కడేముంది ఆ యోహాను సువార్త 14లోనే, నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరిచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలమును నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకుని పోదును. స్తోత్రం చెప్పండి. చూడండి, నివాసాలు ఉన్నాయి అంటే శరీరాలు రెడీ అవుతున్నాయి, మీరు సిద్ధంగా ఉండండి, నేను వస్తాను, వచ్చి మీకు ఆ శరీరాలు ధరింప చేసి మిమ్మల్ని తీసుకెళ్తాను అంటున్నాడు ఆయన. అంటే అర్థం ఏంటంటే పునరుద్ధానం అనేది జరుగుద్ది. అందుకని యేసుక్రీస్తు అదే చెప్తున్నాడు వాళ్ళకి, ఇదిగో ఈ దేవాలయాన్ని పడగొట్టండి, మరలా ఎప్పుడు లేపుతానన్నాడు ఆయన. ఎప్పుడు లేపుతానన్నాడు? 3వ రోజు లేపుతానన్నాడు. కానీ దేవాలయం అంటే వాళ్ళేమనుకున్నారు? అక్కడ కట్టిన కన్స్ట్రక్షన్, ఆ శృంగారమైన దేవాలయం అనుకున్నారు. 46 సంవత్సరాలు పట్టిందయ్యా ఈ దేవాలయం కట్టడానికి, నువ్వు 3 రోజుల్లో లేపుతానంటే వాళ్ళకి అర్థం కాదు. ఆయన చెప్పిందేమో తన శరీరం గురించి చెప్పాడు, వాళ్ళేమనుకున్నారంటే అక్కడ కట్టిన ఆ దేవాలయం గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. కాబట్టి తర్వాత అర్థమైంది శిష్యులకి, ఓహో యేసుక్రీస్తు చెప్పిన దేవాలయమేమో ఆయన శరీరం అన్నమాట, ఇది కూల్చబడింది, 3వ రోజు మరలా లేపబడింది. అలాగే మనం కూడా కూల్చబడతాం, శరీరం కూల్చబడింది, కానీ ఒక రోజు మరలా మనల్ని ఏం చేస్తాడంట? లేపుతాడు ఆయన. అర్థం చేసుకోవాలి. అందుకనే రోమిలికి రాసిన పత్రిక
రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. మనం క్రీస్తుతో కూడా చనిపోయిన యెడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నామని నమ్ముచున్నాము. ఆలోచన చేయండి, ఏం జరిగింది అక్కడ? క్రీస్తు చనిపోయి ఏం చేశాడంటే మరలా తిరిగి లేచాడు. కాబట్టి మనం కూడా అలాగే లేపబడతాం. చదవండి ఒకసారి కొరింథీ రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 15వ అధ్యాయము 51వ వచనం చదువుదాం. ఇదిగో మీకు ఒక మర్మం తెలిపిచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో రెప్పపాటున కడబోరం రోగగా మనమందరము మార్పు పొందుదుము. బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయముగా లేపబడును, మనము మార్పు పొందుదుము. స్తోత్రం చెప్పండి. చూడండి, జరిగిన విషయం ఏమన్నాడంటే లేపబడతాడు మీరు కూడా అంటున్నాడు ఆయన. అంటే యేసుక్రీస్తు ఏ విధంగా అయితే ఆయన మృతులలో నుంచి లేపబడ్డాడు 3వ రోజు, అలాగే మనం కూడా మృతి చెందుతాము. అయితే ఏమవుతుంది, ఆయన వచ్చే టైంకల్లా మనం సిద్ధంగా ఉన్నప్పుడు మనలో దేవుని ఆత్మ నివసిస్తే ఖచ్చితంగా మనల్ని కూడా ఏం చేస్తాడంటే ఆయన ఎలాగైతే మృతుల్లో నుంచి లేపబడ్డాడో మనల్ని కూడా అలాగే లేపుతాడు. స్తోత్రం చెప్పండి. లేపుతాడు. అందుకని మనం ఏం చేయాలి? సిద్ధంగా ఉండాలి. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. చూడండి, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. సహోదరులారా, ఆ కాలమును గూర్చి ఆ సమయమును గూర్చి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చినో అలాగే ప్రభువు దినం వచ్చిందని మీకు బాగుగా తెలియను. నెమ్మదిగా ఉందని భయమేమీ లేదని చెప్పుకొనిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకటిలోనూ ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులే ఉన్నారు. మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక ఉందము. చూడండి జాగ్రత్తగా. అందుకే మనం ఎలా ఉండాలంట? ఇతరులాగా ఉండొద్దు, మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా ప్రభు రాలేదుగా, ఇంకా ప్రభు రాకడ లేదుగా, ఇంకా ప్రభు రాకడ రాలేదని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారంటే నిర్లక్ష్యంగా ఉంటారు. ఎవరో కాదు వాళ్ళు, దేవుని రక్షణ పొంది బాప్తీసం తీసుకున్న వాళ్ళే, సంఘంలో ఉన్న వాళ్ళే. కొంతమంది మారు మనసు ఇంకా పొందిన వాళ్ళు ఉంటారు, పొందినా కూడా నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడంటే ప్రభు రాకడ ఇంకా రాలేదని ఆలస్యంగా ఇంకా రాలేదని వాళ్ళు ఏం చేస్తారు? సిద్ధపాటు లేకుండా ఉంటారు. అయితే ఏమన్నాడంటే ఆయన ఎలా వస్తాడంట? చెప్పిరాడు. ఎలా వస్తాడంట? దొంగలాగా వస్తాడు. దొంగ ఎట్లాగైతే చెప్పకుండా వస్తాడు, ప్రభు రాకడ కూడా అలాగే ఉండదు. అప్పుడు నువ్వు సిద్ధపడితే ఏం చేస్తాడో తెలుసండి. చూడండి, 2వ అధ్యాయం తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. 2వ తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, రైట్. ఒక నిమిషం. అదే కొరింథీ పత్రిక 4వ అధ్యాయం చూడండి. మొదటి తెస్సలోనికి పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారముగా యేసును
యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుకోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. స్తోత్రం చెప్పండి. రైట్. ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, బ్రతికున్న మనము చనిపోయిన దేవుని పిల్లలు, బ్రతికున్న దేవుని పిల్లలు, చనిపోయిన దేవుని పిల్లలు. గుర్తుపెట్టుకోవాలి, అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బ్రతికున్న దేవుని పిల్లలు, చనిపోయిన దేవుని పిల్లలు ఉన్నారు. బ్రతికున్న మనం ఇంకా చనిపోలేదు కదా. చనిపోయిన వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళకి ఏం లేవు. ఇప్పుడు దేవుని పిల్లలు చనిపోయారు, వాళ్ళకి ఏం లేవు, శరీరాలు లేవు, వాళ్ళకి ఆత్మలే ఉన్నాయి. ఇప్పుడు మనం బ్రతికున్నాం, మనకు శరీరాలు ఉన్నాయి. మరి మనం కూడా దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి, వాళ్ళు కూడా తిరిగి లేపబడాలి. ఇది జాగ్రత్తగా వినండి. అయితే ముందుగా ఏం జరుగుద్ది అంటే, ప్రభు వచ్చే టైంలో ఒక కడబోర ఊతాడు, ఆయన ఊతాడు బోర. ఆ కడబోర శబ్దం వచ్చినప్పుడు ఏం జరుగుద్ది అంటే, ఆయన ఏ శరీరాలు అయితే తయారు చేశాడో ఆయన రాజ్యంలో, ఆ శరీరాలు వాళ్ళ ఆత్మలకు వస్తాయన్నమాట. అప్పుడు వాళ్ళు ఏమవుతారంటే మహిమా శరీరాలుగా లేపబడతారు. లేపబడిన తర్వాత ఇప్పుడు బ్రతుకున్న మనము కూడా ఇప్పుడు ఈ శరీరం ఉండదు. మళ్ళీ ఏ పరలోకంలో ఏ అయితే నివాసాలు ఏ శరీరాలు తయారైనాయో ఆ శరీరాలు మళ్ళీ మన మీదకి వస్తాయి. మన మీదకి వచ్చినప్పుడు ఈ శరీరాలు ఏమవుతాయి, మార్పు చెందుతాయి అన్నమాట. అప్పుడు మనం ఏం చేద్దాం, వాళ్ళతో పాటు రెప్పపాటును మారిపోయి వాళ్ళతో కలిసి దేవునితో యేసు ప్రభువుతో పాటు ఆ యొక్క దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న మీరు నేను, ఒకరోజు ప్రభు రాబోతున్నాడు. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. ప్రభు రాబోతుంది. ఆయన వచ్చినప్పుడు నువ్వు నేను ఎలా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. కాబట్టి మనం ఏమో లేపబడాలి, ఎత్తబడాలి. ఆయన ఏ విధంగా అయితే తిరిగి లేచాడో మనం కూడా ఎత్తబడే గుంపులో ఉండాలి, కానీ విడవబడకుండా ఉండాలంటే నీ ఆత్మ దేవుని ఆలయంగా ఉండడం చేసుకోవాలి. నీ ఆత్మ దేవుని ఆలయానికి నివాసంగా ఉండాలి తప్ప దురాత్మక నివాసంగా ఉండేటట్లుగా ఉంచుకోకూడదు. కాబట్టి ఈరోజు వాక్యం మీరు ఇప్పుడే ఇంకా రక్షణ పొందకపోతే నీ పాపం ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అప్పుడే దేవుని ఆత్మ నీలో రావడం సిద్ధంగా ఉండదు. ఆ తర్వాత నువ్వు ఎప్పుడైతే బాప్తీసం తీసుకుంటావో దేవుని ఆత్మకు నీ శరీరం నిలవయ్యే ఆలయంగా మార్చబడింది. అప్పుడు ప్రభు వచ్చిన తర్వాత చివరి వరకు అదే ఆత్మతో నువ్వు నింపబడాలి. కానీ సౌలులాగా దేవుని ఆత్మను వదిలిపెట్టుకోకూడదు. దేవుని ఆత్మను కాపాడుకోవాలి. మనం ఒకసారి దేవుని ఆత్మలో వచ్చిన తర్వాత మనం ఏం చేయకూడదంట, ఆ దేవుని ఆత్మను కాపాడుకోవాలి. ఎందుకంటే అక్కడ అంటున్నాడు, మీరు దేవుని ఆలయాన్ని పాడు చేసేద్దు అన్నాడు ఆయన. అంటే అర్థం ఏంటి, ఈ శరీరంతో మళ్ళా నువ్వు వదిలిపెట్టిన పాపాన్ని మళ్ళీ చేస్తే శరీరం ఏమైపోయింది, పాడైపోయింది. అప్పుడు మనలో ఉన్న దేవుని ఆత్మ వెళ్ళిపోయిందంటే మనం ఏమవుతాం, 1+7 8 దురాత్మలతో బాధపడాలి. అప్పుడేమవుతాం, విడవబడతాం. కాబట్టి విడవబడే వారిగా మనం ఉండకుండా ఎత్తబడే గుంపులో మనం ఉందాం. కాబట్టి వాక్యం వింటున్న మీరు నేను, అందుకని ఈ రాత్రి ఒకసారి ఎవరికారు సిద్ధం చేసుకుని సిద్ధపడదాం. ప్రభు ఈ మాటలు దీవించిన గాక. ఆమేన్.